హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రుచి వేదిక. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన సొరపిడుపు కూర అయితే చూద్దాము. నేను చేసిన ప్రాసెస్లో మీరు కనుక చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫిష్ తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. టేస్ట్ అంత బాగుంటుందండి. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేనైతే స్కిన్లెస్ సొరచేప అయితే తీసుకున్నానండి. స్కిన్లెస్ తీసుకోవడం వల్ల మనకి క్విక్గా ఈజీగా అయిపోతుంది. సో నేను వాటర్లో కొంచెం పసుపు వేసి బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత దాన్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. అందులో మనం రుచికి సరిపడా కొంచెం పసుపు, అలాగే 2 స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను. 1 స్పూను ఉప్పు అయితే వేసుకున్నాను. అవన్నీ వేసుకొని కొంచెం బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదంతా కూడా ఫిష్ తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. టేస్ట్ అంత బాగుంటుంది. అలాగే ఇప్పుడు నేను ఒక కడాయి తీసుకుని అందులో నేను పల్లీల నూనె అయితే తీసుకున్నానండి. పల్లీల నూనె వేసుకోవడం వల్ల కూర మరింత రుచిగా ఉంటుంది. అందులోనే నేను కొంచెం కరివేపాకు వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫిష్ కర్రీకి ఏంటంటే ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవడం వల్ల మన కర్రీ అనేది కూడా చాలా బాగుంటుందండి. ఇందులో వాటర్ కూడా మనకు అవసరం ఉండదు. మనకి స్టోర్ చేసుకున్న 2 డేస్ వరకు కూడా మనకి నిల్వ ఉంటుంది కూర అనేది. నేను ఇందులోనే ముందుగా సిద్ధం చేసుకున్న అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర పేస్ట్ అండి ఇది. పచ్చి వాసన పోయే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఫిష్ తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా. అందులోనే మనం ముందుగానే సిద్ధం చేసుకున్న సొరపిడుపు అయితే వేసుకుని బాగా కలుపుకోవాలండి. నేనైతే ఒక 1 kg ఫిష్ అయితే తీసుకున్నానండి. ఇది సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి కూర అనేది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. నాకు పసుపు, కారాలు అవి కొంచెం తక్కువైనట్టు అనిపించాయి. సో నేనైతే యాడ్ చేసుకున్నాను. మీకు రుచికి సరిపడా పసుపు, కారం అవి యాడ్ చేసుకోండి. బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ అలా వదిలేయండి. ఆ తర్వాత అందులో నేను 1 కప్పు కొబ్బరి తురుము అయితే వేసుకున్నానండి. కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి కొబ్బరి కూర వేసుకొని మనం ఇలా ఫ్రై చేసుకుంటాం కదండి, నీళ్ళు అవి ఏమీ యూజ్ చేయక్కర్లేదు. సో మనకి 2 రోజులైనా కూడా కూర అనేది పాడవ్వదు. కొబ్బరి కూర వేసుకుంటాం కనుక మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి. 2 డేస్ వరకు కూడా మనకి కర్రీ అనేది బాగుంటుంది. తిన్నప్పుడు కొంచెం వేడి చేసుకుంటే సరిపోతుంది. అలా సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ తర్వాత మనకి కర్రీ అనేది ఇలా రెడీ అవుతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకున్నాను. ఇంతేనండి ప్రాసెస్. చాలా ఈజీ, క్విక్గా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ మా రుచి వేదిక ఛానల్ అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.